విశాఖలో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో అక్షర ఇంగ్లీష్ మీడియంలో ఘనంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ మెడికల్ క్యాంప్ జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వి హెల్త్ కేర్, వి డెంటల్ సహకారంతో 400 మందికి ఉచితంగా గుండె సంబంధిత డెంటల్ పరీక్షలు, బీపీ, షుగర్ వంటి టెస్టులు నిర్వహించారు. విశాఖలో జరిగిన రాజ్ న్యూస్ ఉచిత మెగా మెడికల్ క్యాంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నం రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకొని అక్షర స్కూల్లో అయితే దాదాపుగా 400 మందితో సంబంధించి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహణ అయితే జరిగింది. దీంట్లో ముఖ్యంగా అయితే గుండె సంబంధిత వ్యాధులు ఎవరైనా బారిన పడకుండా ముందు జాగ్రత్త తీసుకునే విధంగా ఈసీజీ కావచ్చు, అలానే బీపీ, షుగర్ అనేది జనరల్ పబ్లిక్ చేస్తూ విద్యార్థులకు అతి ముఖ్యంగా ఏదైతే కంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుందో అలానే డెంటల్ పరీక్షలు కూడా చేయడం అయితే కూడా ఇక్కడ ప్రస్తుతం విశాఖ నగరంలో అయితే రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ప్రస్తుతం విద్యార్థులు వారి యొక్క పంటి పరీక్షలు చేసుకోవడానికి కావచ్చు, అలానే కంటి పరీక్షలు చేసుకోవడానికి కావచ్చు ఉత్సాహంగా పాల్గొనడానికి అయితే ఇక్కడికి రావడమే జరిగింది. ఎక్కడికక్కడ మనం మొత్తం అంతా కూడా పరిశీలించవచ్చు. వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు వి డెంటల్, వి హెల్త్ కేర్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి వి డెంటల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క డెంటల్ చెకప్స్ చేస్తున్నారు. అలానే పబ్లిక్కి కావచ్చు, అలానే ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి తినే చాక్లెట్స్ వల్ల అయితే పళ్ళు అనేది పుచ్చిపోతాయని అయితే నిత్యం కూడా డాక్టర్స్ చెప్తుంటారు. అందుకు సంబంధించి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ యొక్క పంటి నొప్పి కావచ్చు, ఇటువంటి పంటి సమస్యలు రాకుండా ఉంటాయనే విషయాన్ని తెలియజేసే విధానాన్ని అయితే వి డెంటల్ వారు అయితే రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఈ యొక్క ఛానల్కి సంబంధించి ముఖ్యంగా సపోర్ట్ చేయడానికి అయితే ముందుకు రావడం జరిగింది. అందుకు సంబంధించి వాళ్ళకి పేస్ట్ కావచ్చు, ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేసేందుకు ఒక మెడికల్ కిట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. మనం విజువల్స్ అయితే చూడొచ్చు. తనకి చెక్ చేసి ఏ విధంగా రేపటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు పంటిలో ఎటువంటి సమస్యలు వచ్చినా దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకున్న విషయాన్ని కూడా చెప్పేందుకైతే డాక్టర్స్ ఇక్కడ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలానే మరోపక్క అయితే కంటి పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు స్ట్రెస్ ఫీల్ అవుతూ మొబైల్స్ యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడే విధంగా ఉంటుంది. దాన్ని అధిగమించే విధానాన్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే ఇక్కడ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ విద్యార్థులకైతే కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఇక్కడే మెడికల్ కిట్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెట్స్ అవసరమైతే స్పెట్స్ని కూడా అందించడానికి అయితే ఇక్కడ వైద్య సిబ్బంది అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. అసలు ఇంత నిర్వహణకి కారణంగా రాజ్ న్యూస్ అయితే పూర్తిగా దీన్ని అంతా కూడా తీసుకొచ్చి నిత్యం ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లేందుకైతే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకు సంబంధించి గుండె సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఈసీజీని కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీనికి వేదికను మనకి ఇచ్చిన ఈ యొక్క రాజ్ న్యూస్కి అయితే వేదికగా ఇచ్చిన అక్షర స్కూల్ యాజమాన్యం కావచ్చు, అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ కావచ్చు ఇక్కడ మనతో ఉన్నారు. అసలు వాళ్ళు డాక్టర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తారు, అసలు రాజ్ న్యూస్ పరిధిలో వాళ్ళు చేయడానికి ఏ విధంగా తీసుకున్నారనే విషయాన్ని అడిగి ప్రయత్నం మీరు చూద్దాం. మేడం చెప్పండి, అసలు హెల్త్ క్యాంప్స్ అనేది ఎలా నిర్వహిస్తున్నారు? అసలు వెంటనే మీరు దీన్ని అప్రూవ్ చేశారు, రాజ్ న్యూస్ అప్రూవ్ చేయని వెంటనే మీరు వెంటనే అగ్రీ చేశారు. అసలు ఎలా చూస్తుంటారు? సో మెయిన్ రాజ్ న్యూస్ వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఫస్ట్, బికాస్ వాళ్ళు ఎప్పుడో చేయారు ఇలా కండక్ట్ చేద్దాం మెడికల్ క్యాంప్ అసోసియేషన్ విత్ వి డెంటల్ అండ్ వి హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద శంకర్ ఫౌండేషన్ అనగానే నేను రెస్పాండ్ అయ్యానండి ఇమీడియట్గా. బికాస్ ఆఫ్ ఎందుకంటే పిల్లలకి వాట్ ఎవర్ ద స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి స్టడీస్తో పాటు సర్వీస్ అనేది కూడా తెలియాలి, ఎలా చేయాలి అనే ఉద్దేశంతో తెలియాలని ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాం. నాట్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పబ్లిక్ కూడా ఇదే ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నామండి. ఇప్పటికి చాలా మంది అటెండ్ అయ్యారు. రాజ్ న్యూస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ సర్వీస్ మాకు యాజ్ వెల్ యాజ్ డెంటల్ అండ్ ఐ ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి ఆల్రెడీ అందరూ ఇప్పుడు బాగా స్పందిస్తున్నారు. పబ్లిక్ మ్యాక్సిమం అటెండ్ అయ్యారు ఇప్పటికే, అండ్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి పిల్లలకి డ్యూ టు ద ఫుడ్ వల్ల చాలా మందికి ఏమవుతుంది అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఇప్పుడు ఐ సైట్స్ కానీ ఇలాంటివన్నీ ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈటింగ్ ద చాక్లెట్స్ నవే డేస్ చాక్లెట్స్ తినడం వల్ల కూడా కొంచెం వాట్ ఈస్ ద థింగ్ ఈస్ స్పాయిల్ అవుతూ ఉన్నాయి మొత్తం డెంట్స్ అంతాని. సో ఈ డెంటిస్ట్ మొత్తం వాళ్ళకి వాట్ ఎవర్ ద సపోర్ట్ దే ఆర్ గివింగ్ ఆన్ కంప్లీట్లీ థ్యాంక్స్ టు దమ్. ఎందుకంటే వాళ్ళు ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు అనమాట. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలానే వీటితో పాటు వి హెల్త్ కేర్ ఫౌండేషన్, అలానే వి డెంటల్
ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో అతను రమేష్ గారు అయితే ఉన్నారు, అప్రోచ్ అయిన నిమిషంలోనే 1 minute-లోనే కూడా అప్రూవల్ ఇచ్చేసి మేము ఎప్పుడు ఎక్కడ మీరు చేసినా కూడా రెడీగా ఉన్నాము, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు. ఆ రమేష్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇటువంటి సేవలు చేయడానికి, ఇటువంటి హెల్ప్ చేయడానికి ఇప్పుడు కూడా ముందుంటారు, అసలు ఎలా చూపిస్తుంటారు, ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన హెచ్బి కాలనీలో అక్షర ఈఎం స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్కి మంచి స్పందన ఉంది. రాజ్ న్యూస్ మీడియా పార్ట్నర్గా ఈ కార్యక్రమం ముందు జరుగుతుంది, మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో బీపీ, షుగర్, ఈసీజీ, డెంటల్ అండ్ ఐ చెకప్ చేస్తున్నారు. వి డెంటల్, వి హెల్త్ కేర్తో పాటు శంకర్ ఫౌండేషన్ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరింత జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నమస్కారం. అలానే శంకర్ ఫౌండేషన్ సంబంధించి శంకర్ ఫౌండేషన్ అనగానే ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా కంటి పరీక్షలు అనగానే దానికి మెడికల్గా ఏదైనా కంటికి సంబంధిత ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు కూడా శంకర్ ఫౌండేషన్ ముందుంటుంది. దానికి సంబంధించి శంకర్ ఫౌండేషన్ సిబ్బంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. సార్, చెప్పండి, అసలు ఆ శంకర్ ఫౌండేషన్ ఎప్పటి నుండి స్థాపించింది, అలాంటిది ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఎలా ఉన్నది, ఏమంటారు? ఇది చాలా ఆనందంగా ఉందండి. శంకర్ ఫౌండేషన్ స్థాపించి 1997 జూలై మంత్లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి కూడా సుమారు 27 లక్షల మందికి కంటి వైద్యం చేయడం జరిగింది. అందులో 4,75,000 మందికి కంటి ఆపరేషన్లు చేయడం జరిగింది. అందులో 70% మందికి ఉచితంగా చేసిన కంటి ఆపరేషన్లు ఉన్నాయి. ఇది సామాజిక సేవా దృక్పథంతో చేస్తున్న కార్యక్రమంగా మేము అభివర్ణిస్తున్నాము. దీనికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాగే మన అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూలు, అలాగే తదితర సంస్థల ద్వారా మాకు ఈ పబ్లిక్ మొబిలైజేషన్ అనేది జరుగుతుంది. దీని ద్వారా మేము ఏంటంటే కంటి వైద్యం పట్ల అవగాహనని ప్రజలకు అందించి శంకర్ ఫౌండేషన్ ద్వారా ఏ సేవలు అయితే అందుతున్నాయో అవన్నీ మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఈ ప్రజలకి కంటి వైద్యం పట్ల అవగాహన కలిగి మా హాస్పిటల్కి వచ్చి వైద్యం సేవలు అందుకుంటున్నారు. అందుగురించి మేము చాలా ఆనందంగా భావిస్తున్నామండి. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. అయితే రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో ఏదైతే తీసుకొచ్చిన ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంప్ సర్వీసెస్ ఉందో దాన్ని సద్వినియోగించుకోవడానికి అయితే దాదాపు ప్రజలంతా కూడా, అలానే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎటువంటి సంబంధిత పరీక్షలు అయినా సరే చేయడానికి వాళ్ళకి ఆల్టర్నేట్ రేపటికి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఇక్కడ నుండి చేసేటప్పుడు అయితే మనం డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని అయితే కూడా ఇక్కడ ఎవరైతే నిర్వహించారో వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితిని అంతటిని కూడా చూస్తూ ఉంటుంటే దాదాపు ఈ యొక్క ప్రాంతంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే ఇక్కడ కృషి చేసే ప్రయత్నం అయితే చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.